Hi guys, name is Madhuri Krishna. Welcome to Voice of Hospita. So time is 4 o'clock. 4 PM in the ఈవినింగ్. నేను కోయంబత్తూర్ స్టార్ట్ అవుతున్నాను మహాశివరాత్రి సెలబ్రేషన్స్కి ఈషా యోగా సెంటర్కి ఇయర్ కూడా వెళ్తున్నాను సక్సెస్ఫుల్గా. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నేను షార్ట్స్కి ఏమేమి ప్యాక్ చేసుకోవాలనేది షూట్ చేశాను అనమాట. సో నేను క్రిస్ప్గా చెప్పేస్తాను. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మనకి ఇంపార్టెంట్ అండ్ క్యాష్ తీసుకెళ్ళండి మీరు ఎప్పుడైనా లైక్ కోయంబత్తూర్ వెళ్తున్నారంటే, బికాజ్ కొన్ని ప్లేసెస్ సిగ్నల్ ఉండవు కాబట్టి. నెంబర్ 2 అండ్ నెంబర్ 3 కంఫర్టబుల్ డ్రెస్ అండ్ కంఫర్టబుల్ ఫుట్వేర్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 4 పవర్ బ్యాంక్స్. మనకి పవర్ బ్యాంక్స్ ఎంత ఉపయోగపడతాయో అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. బికాస్ ఎక్కడ పడితే ఛార్జింగ్ పాయింట్ ఉండదు. వీ కీప్ ఆన్ మూవింగ్, అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా. సో పవర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఛార్జింగ్ వైర్స్ ఇవన్నీ బేసిక్ కదా. అండ్ క్యాప్స్, హ్యాట్స్ అండ్ అంబ్రెలా. నైట్ టైం శివరాత్రి కాబట్టి మనం చలి ఎక్కువ అవ్వచ్చేమో కాబట్టి మనం కొంచెం షాల్ వేసుకోండి. ఆ రోజు మీరు మంచి కంఫర్టబుల్ వేసుకుంటే ప్రాబ్లమే లేదు. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. కొంచెం లైక్ శానిటైజర్, మాస్క్ అవన్నీ కూడా ఆబ్వియస్గా ఇంపార్టెంట్. కొన్ని స్నాక్స్ ఏమైనా క్యారీ చేసి చేయొచ్చు. అండ్ తప్పకుండా ఎలక్ట్రాల్ పౌడర్ ఇది తప్పకుండా పట్టుకెళ్ళండి. ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా మీరు అక్కడ ఉన్నదంతా అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. శివరాత్రి చాలామంది డౌట్ పడతారు అలా ఉంటుందని. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తే అసలు డౌట్ పడద్దు. మనకి ఎక్కడెక్కడ స్టాల్స్ ఉంటాయి, అన్నదానం ఉంటుంది, వాటర్ ఉంటుంది, టాయిలెట్స్ అన్నీ బాగుంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ అనమాట. బట్ మన సేఫ్ సైడ్ మనం అన్నీ పట్టుకెళ్తే ఊర్లు పరుగులు అవ్వకుండా సేఫ్గా ఉంటామని చెప్పి. సో అయిపోయింది టైమ్, నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఇంకేదో ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఇవాళ ఆదిత్య స్కూల్లో చిన్న యాక్టివిటీ డే ఉందన్నమాట, అందుకనే లేట్ అయిపోయింది. సో ఈసారి నా ఫ్రెండ్స్ కొంతమంది జాయిన్ అవుతున్నారు, నాకు తెలిసిన క్రియేటర్స్ కొంతమంది జాయిన్ అవుతున్నారు. సో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐ విల్ షేర్ యూ ఆల్ ద మ్యాజికల్ మూమెంట్స్. వీలైనంత లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ కూడా ఎవ్రీ సింగిల్ టైం అది కొత్తగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని అంటూ ఉంటారు. ఇంకా అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ప్లేస్ కాబట్టి ఇంకొంచెం నేను అబ్జర్వ్ చేయగలుగుతాను. ఫస్ట్ టైం వెళ్ళిన దానికి మనకు తెలిసిన ప్లేస్కి వెళ్ళిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఇంకా మంచిగా చూపించగలుగుతాను అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ గో. అర్జున్ నేను వెళ్ళే టైంకి కింద ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట ఫ్రెండ్ ఇంటికి. వాడిని ఫైండ్ చేసి బాయ్ చెప్పే టైం లేదు. ఆల్రెడీ నేను ఒక పావు గంట లేట్లో నడుస్తున్నాను. వీడిని జస్ట్ ముద్దు పెట్టుకుంటే టింగ్ అని టచ్ మీ నాట్ ఫ్లవర్లో లేచిపోయాడు. నాకు భయం వేసింది, అమ్మో ఎక్కడ అమ్మ కావాలని మొదలెడతాడేమోని. వీళ్ళు ఉత్తప్పుడు ప్రేమ చూపించరు కానీ మనం బయటకు వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. సో భయపడుతూ ఉన్నాను అనమాట. కాకపోతే పాపం డ్రౌజీగా అలా కూర్చున్నాడు. సో దేవుడు దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. 4:30 అయిపోయింది ఆల్రెడీ. 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. అమ్మ ఒక్కరితో ఉందనమాట. ఆదిత్య అమ్మకి అప్పచెప్పి వెళ్ళాను. మా ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. యాక్చువల్లీ వీకెండ్ వచ్చింది, సాటర్డే సండే. నేను సాటర్డే ఈవినింగ్ బయలుదేరుతున్నాను, Feb 14th ఈవినింగ్. మండే రిటర్న్ అనమాట. సో పిల్లల దగ్గర ఏంటంటే వీకెండ్ అంటే హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి కొంచెం పర్లేదు. అందరూ ఫుల్ బిజీగా ఉన్నాం అనమాట. వీకెండ్ ముందు వారమే మా గృహప్రవేశం అయింది పేరెంట్స్ది. సో అప్డేట్ సూన్ చెప్తాను నెక్స్ట్ వ్లాగ్ అదే. సో శివరాత్రి వీడియో పోస్ట్ చేస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ అయినప్పుడే ఫ్రెష్గా నేను వాయిస్ ఓవర్ చెప్తే ఎగ్జైట్మెంట్ అంతా నేను రికార్డ్ చేసుకున్నట్టు కదా మీకు చూపించడంతో పాటు నేను ఎప్పుడు చెప్తాను నాకు గుర్తుండడానికి కూడా. అండ్ హీర్ ఈజ్ మై +1. నేను మా కజిన్ అమూల్యాన్ని తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, తను కూడా జాయిన్ అవుతున్నాడు అనమాట. సో తను ఎవరైనా చూపిస్తాను. సో మేము ఫుల్ ఎలా అంటే హై ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మేము ఇద్దరం పక్కన ఉంటే. అంటే ఇండివిజువల్గా ఎలా ఉన్నా సరే కలిసినప్పుడు మాత్రం ఫుల్ జోష్లో ఉంటాం అనమాట. హాయ్ గాయ్స్, సీరియస్ థర్డ్ సర్ప్రైజ్. నువ్వు రావాలి. సో తప్పదు కుమారా, తప్పదు. నమస్కారం పెట్టాలి. నమస్కారం. ఒక చెయ్యి బిజీగా ఉంది గైస్, అందుకని. లాస్ట్ టైం నా ఫ్రెండ్ ఆర్జే అమృతాన్ని తీసుకెళ్ళాను, ఈసారి అమూల్యని. ఐ హ్యావ్ మై పర్సనల్ రీజన్స్ టు పిక్ దెమ్ యాజ్ మై +1. అండ్ ఇంకొకటి చెప్తాను, ఒక స్ట్రైట్గా చాలామంది ఇన్స్టాగ్రామ్లో అమ్మ పిచ్చి ఏవో పెడుతున్నారు. అంటే ఈషా ఫౌండేషన్ వాళ్ళు క్రియేటర్స్ని లేకపోతే పెద్ద వాళ్ళని పిలుస్తారు అని. అక్కడ 10 లక్షల మంది వచ్చారండి. 10 లక్షల మంది. మేము గట్టిగా వస్తే 100-150 మంది కూడా ఉన్నాం.
సో ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ వాలంటీరింగ్. మేము మా ప్లాట్ఫామ్స్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ప్రబంధానికి చెప్పడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ వాలంటీరింగ్. మాకు వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు, వాలంటీర్స్ అందరికి కూడా ఫుడ్ అకామిడేషన్ ఇస్తారు, మాకు కూడా అలాగే ఇస్తారు. మేము ఫ్లైట్ టికెట్స్ మేమే పెట్టుకొని నియరెస్ట్ మా బెస్ట్ ప్రైస్లో, మేము ఇప్పుడు ఫ్లైట్ తీసుకున్నామా, రిటర్న్లో కొంతమంది బస్ తీసుకుంటాం, ట్రైన్ తీసుకుంటాం, లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకుంటాం. మా బడ్జెట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎంత అయితే మేము అలా ప్లాన్ చేసుకుంటాం. వాళ్ళు మాకు ఎప్పుడు అకామిడేషన్ అయితే ఇస్తారు క్రియేటర్స్కి అక్కడ. అండ్ ఆబ్వియస్గా అన్నదానం ప్రతి ఒక్కరికి ఊరంతా పెడతారు, వాళ్ళతో పాటు మాకు పెడతారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఏంటంటే చూసే కళ్ళు మంచివైతే అంత మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మనం చూసే విధానం బాగుండాలి. మీరు నమ్మరు, కోయంబత్తూరులో స్కూల్స్, హాస్పిటల్స్, వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్, ఆర్ట్స్, ఇంకా గ్రామోత్సవం, వాట్ నాట్, మీరు ముట్టుకుంటే అన్ని సెక్టర్స్లో ఈషా ఫౌండేషన్ ఆ ఊరిని కానీ ఆ చుట్టుపక్కల ఇంకా చాలా గ్రామాలకు చేస్తున్న సేవ ఎవరికి తెలియదు. అది తెలియక ఏంటంటో మాట్లాడతారు. మేము అసలు వాళ్ళకి నథింగ్, మా రీచ్ వాళ్ళకి అవసరమే లేదు. బట్ ఎంతో కొంత ఒక 10 మంది కన్నా కొత్త వాళ్ళకి తెలియాలి అంటే ఆ మెడిటేషన్ పవర్ ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందని మా భాషలో చెప్పడానికి వాళ్ళు ఇదంతా చేస్తారు. అండ్ హోటల్కి అయితే వచ్చేసాము, అకామిడేషన్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఈసారి యాక్చువల్లీ వీళ్ళిద్దరు నేను చూసుకోవాలి, అలాంటిది వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. నాకు సివియర్ హెడ్ ఏక్, అసలు లిటరల్లీ కళ్ళు ఇలా జిల్ అంటున్నాయి అనమాట, పని చేయట్లేదు. సో పాపం వాళ్ళే అంతా ప్రాసెస్ చూసుకున్నారు, నేను ఎలా కూర్చున్నాను అనమాట ట్యాబ్లెట్ వేసుకొని. ఇక్కడ మనకి మొత్తం వాలంటీర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మొత్తం అలైన్ చేయడానికి. మాకు కొంచెం పాసెస్ ఉంటాయి కదా, అవి అన్నీ సెట్ చేయడానికి. సో రూమ్ అయితే చాలా బాగుంది. బట్ ఐ మిస్ స్టేయింగ్ ఇన్ ద ఆశ్రమ్. ఎందుకంటే లాస్ట్ టైం మీరు నా వీడియో చూసుంటే మాకు అక్కడే శివపాదం అని అక్కడ కాటేజెస్ రకరకాలు ఉంటాయి. సో దగ్గరలోనే ఇచ్చారు, మనకు కొంచెం వాకబుల్ ఆర్ఎల్స్ బగ్గీలో వెళ్ళిపోయే డిస్టెన్స్ అనమాట. ఈసారి అక్కడ యాక్టివిటీ జరుగుతుందంట. సో ఫుల్ అకామిడేషన్ బుక్ అయిపోవడం వల్ల క్రియేటర్స్ని కూడా ఈసారి కొంచెం ఎక్కువ మందిని పిలిచారు. ఇదివరకు చాలా లిమిటెడ్గా పిలిచేవారు, ఈసారి కొంచెం ఎక్కువ మందినే ఇన్విటేషన్ ఇచ్చారంట. అందుకని అందరం క్లమ్జీ అయిపోతాం కదా, ఒకే దగ్గర హోటల్స్ ఇచ్చారు. మేము అన్నాం ఐ మిస్ బీయింగ్ ఇన్ ద ఆశ్రమ్, అక్కడ ఉంటే అసలు ఇదే ఫీలే వేరంటే. సో బికాస్ ఆఫ్ ద బల్క్ పీపుల్ మనం అలైన్మెంట్ కోసం ఇక్కడ అలా పెట్టాము అన్నారు. సో నైట్ అయితే ఇక్కడ మనం స్టే చేసేసి పడుకొని పొద్దున్నే అక్కడ వెన్యూ దగ్గర తీసుకెళ్ళిపోతారు. ఆదియోగి దగ్గర చుట్టూ మనం ఎక్కడైతే ఉందో అక్కడ మమ్మల్ని తీసుకెళ్తారనమాట. సచ్ ఎ గ్రేట్ కోఆర్డినేషన్, చాలా చాలా కష్టం. నమ్ముతారో నమ్మరో ఎవ్రీ టైనీ థింగ్ వాలంటీర్స్ ప్లాన్ చేసి వాళ్ళ త్రూ రన్ అవుతుంది. ఎంత డెడికేషన్తో చేస్తారో అసలు అదొక వేరే ప్రపంచం, ఎవరికి తెలియదు. అక్కడ ఒకసారి వెళ్ళొస్తే తెలుస్తుంది. సో నేను అప్పటికే ప్యాకింగ్ రీల్ పెట్టేశాను అనమాట. ఎప్పుడు నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తాను కదా, నాకు అది నచ్చట్లే. ఈసారి టక్కటక్క ఫస్ట్ రీల్స్ పెట్టేశాను. మీరు నన్ను ఫాలో అయిపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో మార్నింగ్ చక్కగా కాఫీ తాగేసి కొంచెం హెడేక్ తగ్గించుకొని లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ చేసాము డేని. అండ్ ఇంకొకటి డ్రెస్సింగ్, నేను అవుట్ఫిట్ రీల్స్ చేస్తున్నాను, అందుకని ఇక్కడ డెడికేటెడ్గా చూపించట్లేదు. ఈ సారీస్ నేను అమూల్య రీసెంట్గా కొనుక్కున్నాం, కొలాబ్ కాదు, ఆరాధ్య సిల్క్స్ అనే స్టోర్లో మా గృహప్రవేశం షాపింగ్ అప్పుడే కొనుక్కున్నాము. అది వచ్చింది అనమాట. యాక్చువల్లీ తనే పరిచయం చేసింది మాకు ఆ స్టోర్ని. సో చాలా బాగుంటాయి శారీస్ వాళ్ళ దగ్గర. ఆరాధ్య సిల్క్స్ KPHP అని ఉంటుంది, చూడండి మీరు ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి. అరౌండ్ 1600 అనుకుంటా, ఐ రిమెంబర్. సో బ్లౌజెస్ అయితే అమూల్య ఈజ్ ఎ డిజైనర్. ఓకే, నేను దానికి పెద్ద ఎలివేషన్ ఇవ్వాలి, షీఈ్ అ సెలబ్రిటీ డిజైనర్. అండ్ యశ్వంత్ ఈజ్ అన్ IT ఎంప్లాయ్, బట్ తనకి కూడా ఒక NGO ఉంది. సో వాళ్ళ కోసం ఇంట్రో ఇందాక చెప్పడం మర్చిపోయాను, బికాస్ నేను ఈ టాపిక్ అంటే వాలంటీర్స్ కోసం ఏమైనా చెప్దామన్న ఫ్లోలో చెప్పుకుంటూ పోయాను. సో మమ్మల్ని అందరినీ ఒక దగ్గర తీసుకెళ్ళి అందరినీ మొత్తం క్రియేటర్స్ అందరినీ క్లబ్ చేసి నార్త్ అండ్ సౌత్ కలిపి చాలామంది ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే లంచ్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బస్లో వెళ్తున్నాం. ఇంకొంటే RJ అమృత, లాస్ట్ టైం మీరు నా క్రియేటర్ రిట్రీట్ బ్లాగ్లో చూసుంటారు. షీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో నాకు ఇంకా చాలామంది, రచన మీకు తెలుసు కదా, సీతం వాకిట్లో సినిమాలో చిన్న పిల్ల. సో తను కూడా నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లో మాట్లాడుతున్నాము, వి కనెక్ట్ వెరీ నైస్లీ. సో తనని డైరెక్ట్గా ఫస్ట్ టైం కలిసాను. ఇంకా చాలా మంది క్రియేటర్స్ని, నమ్ముతారో నమ్మరో, నేను లిటరల్లీ ఎవ్రీ సింగిల్ క్రియేటర్ని ఫాలో అవుతున్నాను పర్సనల్గా. బట్ నేను డైరెక్ట్గా వాళ్ళని చాలామంది గుర్తుపట్టలేదు. అంటే నేను అలా కళ్ళలో కొలిపెట్టి చూడలేను అనమాట, చాలా మొహమాటం ఉంటుంది. అండ్ మీకు ఉద్విత తెలిసే ఉంటుంది, తను కూడా అమేజింగ్ క్రియేటర్. సో మేమందరం కూడా అభినవ కవి, ఆయన కూడా మీకు తెలిసే ఉంటారు. చాలామంది ఫేవరెట్ క్రియేటర్స్ ఈసారి వచ్చారు. మేము చాలా కబుర్లు చెప్పుకున్నాము. వెరీ వెరీ నైస్ టాక్ అనమాట, ప్రొడక్టివ్ టాక్. అందరం కెరియర్ కోసం, లైక్ ఈషా ఫౌండేషన్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం ఇలా మాట్లాడుకుంటున్నాము. అండ్ మెడిటేషన్ ఎలాగ వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అయిందని వెరీ వెరీ ప్రొడక్టివ్ టాక్ అనమాట. మాకు ఇక్కడ వాలంటీర్స్ గైడ్ చేస్తున్నారు. ఇక్కడ మాకు టెంట్స్ ఇచ్చారనమాట. సో తెలుసా మనసా పేజ్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది.
చాలా బాగా పాటలు పాడతారు. వాళ్ళిద్దరు కూడా నేను చాలా ఈవెంట్స్లో కలిసాను ఇది వరకు. సో ఇక్కడ మళ్ళీ కలిసాం అనమాట. ఇలా మన హైదరాబాద్లో చాలామంది లవ్లీ క్రియేటర్స్ అయితే వచ్చారు. అండ్ ఫైనల్లీ అట్ ద వెన్యూ ఆదియోగినాలు చూడగానే నేను అందరికీ, అంటే నేను ఇది 3rd టైం కదా కోయంబత్తూర్ రావడం. సో అందరికీ ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నాకైతే ఫస్ట్ టైం ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అది పక్కన పెడితే మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత కంఫర్టింగ్గా కామింగ్గా అనిపిస్తుంది. అలా నాకు కోయంబత్తూర్ వచ్చినప్పుడల్లా లిటరలీ నాకు అలా జస్ట్ ఎంటర్ అవుతున్న ఫౌండేషన్ స్టార్ట్ అవుతున్న ఆ లేన్ నుంచే కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అయిపోద్ది అనమాట. అండ్ అమృత ఇస్ సో హ్యాపీ. నా వల్ల తను ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను అనమాట ఈషాకి. తను అంటే అక్క నీ వల్ల ఐ ఫౌండ్ లైక్ గ్రేట్ ప్లేస్ టు కమ్ బ్యాక్ అండ్ ఆ హోమ్ ఫీలింగ్ ఉంది. అండ్ ఆవిడ శైలజ గారు, ఆవిడే ఫస్ట్ నాకు కాల్ చేసి ఇన్వైట్ చేశారనమాట లాస్ట్ శివరాత్రికి. షీజ్ లైక్, నేను అమ్మ అని పిలుస్తాను, లైక్ అమేజింగ్ పీపుల్ అండి. నేను చెప్పలేను హౌ గ్రేట్ ఇట్ ఈస్. అంటే ఆ ఫీలింగ్ ఎలా అని మాటలేదు చెప్పలేను. సో మేము అంతా ఎలా అయినా అవుతున్నాం, కూర్చుంటున్నాం వెన్యూలో. షార్ప్ 6కి ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈషా అంటే టైం అంటే ఈషా అన్నట్టు ఉంటుంది. అక్కడ స్కెడ్యూలింగ్ సూపర్ ఉంటుంది. సో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వచ్చారు. ఆయన మెయిన్ లాస్ట్ టైం మీరు నా బ్లాగ్లో చూసుంటారు, అప్పుడు అమిత్ షా వచ్చారు. సో మొత్తం వాళ్ళకి టెంపుల్ అంతా చూపించి హారతి అవి లోపల అయ్యాక వాళ్ళు మెయిన్ స్టేజ్ దగ్గరికి వస్తారనమాట. ఐ కెప్ దిస్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ బాడీ ఈజ్ మేడ్ ఇన్ సచ్ వే, మనం ఏదన్నా చేయొచ్చు ఓన్లీ ఇఫ్ యూ అలౌ ఇట్ టు డూ. ఆయన ఫస్ట్ వాళ్ళు అంటారనమాట, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు అని అడుగుతారు. అంటే ఫస్ట్ మన విల్లింగ్నెస్ ఇంపార్టెంట్ ఏదైనా సాధించడానికి. సో మీ లైఫ్ బెటర్ అవ్వడానికి యువర్ విల్లింగ్నెస్ ఈజ్ ద ప్రయారిటీ. మిగిలినవన్నీ అలైన్ అవుతాయి అనేది నేను ఎప్పుడైనా స్పీచ్లో కామన్గా గమనిస్తాను. సో అన్ని స్పీచ్లో అలానే స్టార్ట్ చేస్తారనమాట, ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు డూ అని మొదలెడతారు. ఐ లవ్ దట్ బికాజ్ అదే అందరం మిస్ అవుతాము. సో ఇక్కడైతే లేజర్ షో స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం లేజర్ షోలో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే శివపార్వతులను చూడడం. ఎంత డెస్పరేట్గా వెయిట్ చేస్తారంటే ఆ మూమెంట్ గూస్ బంప్స్ మామూలుగా రావు. ఇది మామూలు డేస్లో చాలా బాగుంటుంది, శివరాత్రి రోజు ఏమో తెలియదు ఎక్స్ట్రా పవర్ ఉంటుందేమో, ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. సో తర్వాత అయితే నెక్స్ట్ అన్ని లాంగ్వేజెస్ అంటే రకరకాల జోన్స్ నుండి ఆర్టిస్ట్ పాడుతూ ఉంటారనమాట. హిందీ, తెలుగు, ఇంకా తమిళ్, ట్రెడిషనల్ మన సంగీతం ఉంటాయి, అండ్ బెంగాలీస్. ఇక్కడ వాళ్ళ సాంగ్ వస్తుంది, అందుకే మేము చక్కగా వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తాం. చాలా హై ఎనర్జీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అన్నదానం కూడా ప్యారల్గా స్టార్ట్ అయిపోయింది. ఇది 12కి దగ్గర 11 అరౌండ్ అయిందా గుర్తులేదు నాకు టైం. అక్కడికి వెళ్ళాక టైం చూడాల్సిన అవసరం రాదు మనకి. సో సాంబార్ రైస్ లాస్ట్ టైం కూడా ఇదే పెట్టారు. నేను 2-3 సార్లు ఏం చేసుకున్నాను, నేను ప్లేట్ తీయట్లేదని నేను మళ్ళీ వేస్తున్నారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే, బట్ ఏంటంటే అది అన్నదానం కాబట్టి మరి కొంబలు తినకూడదని ఒక్కసారి చక్కగా కావాల్సింది పెట్టి చేసుకొని తినేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దట్, ఆ గేజ్ వెనకాల నేను అది చూడలేదు వీడియోలో, తర్వాత స్నిపెట్ చూసి అనుకున్నాను అనమాట, అవి ఎంత బాగున్నాడు. ఆదియోగ్ అంత క్లీన్, అంత బ్లూ కలర్, మనకి స్మోక్ వస్తూ నిజంగా కైలాసంలో శివుడు ఉంటే ఇలానే ఉంటాడు అనిపించేలా ఉంటుంది. నేను ఈ స్నిపెట్ చూసిన తర్వాత నేను మళ్ళీ పిక్చర్ తీసుకున్నాను అనమాట. అక్కడ చాలా బాగుంది చుట్టుపక్కల కూడా. అండ్ భార్గవి గారు మళ్ళీ కనిపించారు. లాస్ట్ టైం కూడా ఆవిడ ఫస్ట్ ఇక్కడే నేను కలిసాను అనమాట. షీ ఈజ్ సచ్ ఎ లవ్లీ సోల్. ఎంత బాగా పలకరిస్తారో, మనస్ఫూర్తిగా పలకరిస్తారు. అండ్ విక్రమ్ గారు కూడా వెరీ నైస్ మీటింగ్ దెమ్ అగైన్. సో ఇంకా హరితేజ గారు, సమీరా భరద్వాజ్, చాలామంది సింగర్స్ వచ్చారు. బట్ అందరం అలా రకరకాల ప్లేసెస్లో కూర్చున్నాము. అండ్ వన్ థింగ్ హ్యాపెన్ గైస్, ఇలాగా సంస్కృతి కిడ్స్ అండ్ అక్కడ పర్ఫార్మెన్స్ అవుతుంటే సడన్గా ఆడియో గ్లిచ్ వచ్చిందనమాట. స్పీకర్స్ ఒక సెక్షన్లో పని చేయలేదు. దెన్ సద్గురు టుక్ ఓవర్ ద ఈవెంట్ లైక్ ఎనీథింగ్. నాకు కరెక్ట్గా ఎంత టైం అని గుర్తులేదు, అరగంట పైన అయితే అయ్యి ఉంటుంది వాళ్ళంతా సెట్ చేయడానికి. ఆయన శివ 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 శివయ అని అక్కడ 8 లక్షల పైనే ఉన్నారు. ప్రతి ఒక్కరు అందరూ వైబ్ అవుతూ ఉన్నాము. అండ్ ఆయన కంటిన్యూగా ఆయన చాంట్ చేస్తూనే ఉన్నారు. ఆ మొత్తం ర్యాంప్ అంతా కూడా నడుస్తూ మాట్లాడుతూ అందరికీ ఐ కాంటాక్ట్ ఇస్తూ. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అంత ఈజీ కాదు. ఒక్క 10 నిమిషాలు మనం అటు ఇటు తిరగానే అలసిపోతాము. ఆయన ఏజ్కి 6 o'clock నుంచి హీఈస్ యాక్టివ్. 6 o'clock అంటే ఐ థింక్ హీఈస్ అరౌండ్ ద క్లాక్ యాక్టివ్. సో కిడ్స్ అందరూ కూడా, సంస్కృతి కిడ్స్ అందరూ కూడా వచ్చి పాడుతూ అందరిని చీర్ చేస్తూ, అక్కడ ఎక్కడ ఈవెంట్ ఒక్క సెకండ్ అలా గ్లిచ్ వచ్చిందన్న ఫీలింగ్ లేకుండా వెరీ నెక్స్ట్ మినిట్ యూ టుక్ ఓవర్ ఇట్.
నిజంగా సచ్ ఎ గ్రేట్ లీడర్ అనిపిస్తుంది నాకు. ఆయన జస్ట్ గురువు కాదు, సచ్ ఎ గ్రేట్ లీడర్. నెక్స్ట్ రుద్రాక్ష మొత్తం పూజ జరిగింది, అవన్నీ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో టెంపుల్ దగ్గర అండ్ ఈవెంట్లో కూడా. సో అదంతా జరిగింది. ఎప్పుడు జరిగే రిచువల్స్ అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ జరిగాయి. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళది యోగేశ్వర లింగం అని ఉంటుందన్నమాట మనకి రాజయోగి ముందు. వాళ్ళ పూజా విధానం వేరు. దాని మీద కూడా చాలామంది సగం తెలిసిన వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. నాకు ఇవన్నీ 2-3 రోజులు చూసి జస్ట్ అనేసే ముందు దానికోసం తెలుసుకుంటే 2 నిమిషాలు బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట. అలా హాఫ్ నాలెడ్జ్ ఏదో ఒకటి అనేకూడదు. మనకి తెలియని ఎన్నో పద్ధతులు ఉన్నాయి మన కల్చర్లో. మనకి తెలియదు, మనం ఎక్స్ప్లోర్ చేయలేదని మాత్రాన అది తప్పు అయిపోదు. తెలియకపోతే తెలుసుకోవాలి. క్వశ్చన్ చేయడం ఎప్పుడు తప్పు కాదు. బట్ కంక్లూజన్స్కి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మనకు ఒక ఛానల్ ఉంది, మనకి మీడియా ఉందని అనేయడం వల్ల అన్నెసరీగా మనం నాలెడ్జ్ని రాంగ్ వేలో షేర్ చేసిన వాళ్ళు అవుతాము. ఎక్స్ప్లోర్ ఇట్, ఆస్క్ ద రైట్ పీపుల్, గెట్ ద ఆన్సర్స్, బట్ నెవర్ గో టు ద కంక్లూజన్. శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ. కర్పూర గౌరం గుణాకరం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అండ్ ఈ పర్ఫార్మెన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్. 2 కళ్ళు చాలా చూడడానికి. మేము వావ్ అంటనే ఉన్నాం. అంటే మనం అలా అమేజ్ అవుతూనే ఉంటాం అనమాట. ప్రతి ఒక్క సెకండ్ చూసారు అందరూ ఎలా నుంచొని చూస్తున్నాము. నేను యాక్చువల్లీ కొంచెం స్క్రీన్ మీద తీసాను, మీకు అది విజిబిలిటీ బాగుండాలని. అండ్ తర్వాత ఇలా డైరెక్ట్గా క్రౌడ్లోంచి అలా కనిపిస్తుంది. శివుడు వెనకాల అక్కడ మనకి స్మోక్ వస్తుంది కదా, వెనక స్మోక్ వాళ్ళ సాంబ్రాన్లు అన్నీ క్రియేట్ చేస్తూ 4 వాలంటీర్స్ ఎప్పుడు నుంచున్నారు. అది మిషన్ కాదు, నేను ఇది రీల్లో చూసాను అనమాట. ఎందుకంటే మేము అనుకున్నాం అసలు ఏంటక్క వాళ్ళు నిప్పుతో అలా చెలగటం ఆడేస్తున్నారు అంటుంది అమృత. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు యాజ్ ఎ స్క్రీన్ మీద చూడడం ఒక ఎత్తు, డైరెక్ట్గా ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత వెంటనే లైట్స్ ఆఫ్ చేసి లేజర్ షో మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఇది వరకు చాలామందిలాగా నేను కూడా జస్ట్ ఒక ర్యాండమ్ లైట్ షో అనుకున్నాను. చూడడానికి బాగుంటుంది, కానీ అసలు అక్కడ ఏంటంటే ఆదియోగి ఎలా వచ్చారు అనేది స్టోరీ అనమాట. మొత్తం స్టోరీ టెల్లింగ్తో పాటు అక్కడ పిక్చరైజ్ చేస్తూ మనకి ఆ లేజర్ లైట్స్తో చూపిస్తారు. అంటే ఆదియోగి ఆవిర్భావం ఏంటి అనేది మొత్తం దానికి ఆ స్టోరీ ఉంటుందన్నమాట. అంటే శివుడు పార్వతి, శివపార్వతిగా అలాగా ఇవన్నీ ఆ సద్గురు వాయిస్లో ఉంటుంది ఆ స్టోరీ అంతా. సో అది మనం వింటూ లైక్ అబ్జర్వ్ చేసినప్పుడు అది చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ ఒక కళ్ళకి ఆబ్వియస్గా బాగుంటుంది, అంత పెద్ద స్టాట్యూ, అన్ని లైట్స్లో అండ్ వేరియేషన్స్ కానీ చాలా చాలా హై క్వాలిటీగా ఉంటుంది అనమాట మనకి ఆ ఎక్స్పీరియన్స్. దానికి కూడా స్టోరీ వింటుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను లాస్ట్ టైం ఇది చెప్దామని మర్చిపోయాను. సో లేజర్ షో కూడా అంతా అయిపోయింది. శివరాత్రి రోజు 2 times వస్తుంది అనమాట. 12కి ముందు మనకి ఈవినింగ్ ఒకసారి, తర్వాత ఒకసారి 2 times వస్తుంది. సో ఒకసారి బై మిస్టేక్ మిస్ అయినా సరే మనం మళ్ళీ చూడొచ్చు. సో ఇక్కడ లైట్ ఇందాకంతా బ్లూ ఉండే, తర్వాత ఎల్లో చేశారు, చాలా బాగుంది. అండ్ తర్వాత సాంగ్స్ అన్నీ 1-1 పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. తెలుగు క్రియేటర్స్ అందరూ మాకు ఇచ్చిన బేలో వెనకాల సైడ్ వచ్చాము. అక్కడ అందరం ఒకళ్ళకొకళ్ళం స్క్రీన్ మీద తెలిసిన వాళ్ళమే, డైరెక్ట్గా పరిచయం లేదు. కానీ సో ఇంకా హాయ్ హలో కూడా లేదు, డైరెక్ట్గా అందరం కలిసి ఫుల్గా అంటే ఫుల్ సింక్లో ఉంటాం. ఒకళ్ళు ఒక స్టెప్ చెప్తే అందరం అది కంటిన్యూ చేసి చాలా బాగా అనిపించింది. ఒకసారి ఏమైపోయిందంటే చాలా పెద్దది అయిపోయింది సర్కిల్. అప్పుడు ఇంకా అసలు తిరగడానికి కూడా ప్లేస్ లేదు. సో మోస్ట్లీ కొంచెం గర్ల్స్ ఇలాగా సర్కిల్ ఫామ్ చేస్తే మళ్ళీ మా గర్ల్స్ సర్కిల్ పెరిగిపోయింది. అండ్
అందరూ ఇంకా ఫుల్ హై ఎనర్జీలో ఉన్నారనమాట. బ్యాక్ టు బ్యాక్ 2-3 పర్ఫార్మెన్సెస్ అయ్యాయి. అండ్ ఎంత ఇంట్రోవర్ట్ అయినా తెలియకుండా మనం అలా సింక్ అవుతాం అక్కడ అట్మాస్ఫియర్కి. లాస్ట్ టైం నేను కొంచెం టైం పట్టింది, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ కొంచెం సెట్ అయ్యాను అనమాట. ఈసారి ఫస్ట్ నుంచి చాలా ఎంజాయ్ చేశాను. బికాజ్ నాకు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ మొహమాట అది ఆ లైన్ లేదు. ఈసారి ఐ ఫీల్ లైక్ నా ప్లేస్ నేనే ఇంకా మా ఫ్రెండ్స్కి మనకి ఇది అందరూ తెలుసు అని చెప్పి అది సీనియర్ లాగా ఫ్లెక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ హీర్ ఈస్ ద బెస్ట్ పార్ట్, నేను ముందు రోజు మేము చెప్పా కదా ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చామని, ఆ రోజు అందరినీ క్రియేటర్స్ని మధ్యాహ్నమే మొత్తం టెంపుల్స్ అన్నీ తీసుకెళ్లారనమాట. మన ధ్యానలింగ టెంపుల్కి, లింగ భైరవి టెంపుల్కి అన్నీ. కానీ మేము లేట్గా రావడం వల్ల వెళ్ళలేకపోతాం. నేనంటే ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు, బట్ మా వాళ్ళకి చూపించాలని చెప్పి చాలా బతిమలాడి వాలంటీర్ని కొంచెం ప్లీజ్ వెళ్తాం, ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తామంటే, నీకు తెలుసు కదా రూట్ అంతా ఓకే కదా అండి, లేదు చాలా క్లియర్గా తెలుసు, ఫాస్ట్గా వచ్చేస్తామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళారనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు, ముందర చూసారు, పాపం వీళ్ళు చూడలే. ఇంత దూరం వచ్చి టెంపుల్ చూడకపోతే అది కంప్లీట్ అవ్వదు ఆ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నా ఫీలింగ్. అందుకని ఫాస్ట్గా ఎంత పరిగెట్టామంటే, బికాజ్ మమ్మల్ని అందరం పిక్ చేసుకుని ఒక టైం ఉంది, ఆ టైం లోపల నేను వచ్చేస్తాము, కరెక్ట్ 1 hour పడుతుందని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ రోజు శివరాత్రి రోజు అని చెప్పి ఇలా మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా పెట్టారు. బికాజ్ చాలామంది లోకల్స్ కూడా టెంపుల్కి వస్తూ ఉంటారు ఓవర్ నైట్. అసలు నాన్ స్టాప్ అక్కడ పెళ్ళిళ్ళలాగే ఉంటుందన్నమాట. ఎక్కడ అసలు 1% కూడా డిమ్ అవ్వదు ఆ నైట్ అనేది. సో ఇంకోండి సూర్యకొండకి వెళ్ళబోతున్నాడు యశ్వంత్. తన ఎక్స్పీరియన్స్ని యాక్చువల్ రికార్డ్ చేయాల్సింది. సూర్యకొండ ఇంకోండి ఇలా ఉంటుంది, 3 లింగాలు ఉన్నాయి కదా, రసలింగాలు అంటారు. సో ఇలానే చంద్రకొండ కూడా ఉంటుంది ఆడవాళ్ళకి, అది ఒక లింగం ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది ఆన్ ద వే అనమాట. యశ్వంత్ అక్కడ డ్రాప్ చేసేసి మేము ఇద్దరం దేవి టెంపుల్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. ఫస్ట్ అమూల్యని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ యశ్వంత్ని పిక్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను ప్లాన్. యాక్చువల్లీ మేము చంద్రకొండకి వెళ్ళొచ్చు, కాకపోతే టైం మళ్ళీ కరెక్ట్గా మనం వాటిచ్చకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మేమిద్దరం చంద్రకొండకి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం మేము జూన్ జూలైలో మళ్ళీ వద్దాం అనుకుంటున్నాం అనమాట, అందరం కలిసి ఫ్యామిలీస్తో. అంటే పిల్లలు అప్పుడు ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అకామిడేషన్స్ 2 months ముందు అయితే మనం బుక్ చేసుకోవచ్చు. వాళ్ళ యాప్ ఆర్ వెబ్సైట్లో వెళ్తే మనకు అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఇషా లైఫ్ ఆర్ మీ సద్గురు యాప్, అన్ని యాప్స్లో క్లియర్గా మీరు ఇషా ఫౌండేషన్ అకామిడేషన్స్ అంటే మనకు వచ్చేస్తాయి గూగుల్లో. నేను ఆ లింక్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. 2 months ముందు బుక్ చేసుకోవాలి. జస్ట్ మనం తిరుపతి అవి మనం వెళ్ళినప్పుడు ఎలా చేస్తాం ఆ రకంగానే గుడి ఆవరణ చుట్టూ ఉన్న అకామిడేషన్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి. సో మీరు 2-2.5 months ముందు బుక్ చేసుకుంటే అంత ట్రైన్ టికెట్స్ ఆర్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ చాలా అఫోర్డబుల్గా వచ్చేస్తాయి అనమాట. దగ్గర పడే కొద్దీ ఏదైనా సరే కాస్ట్ ఎక్కువైపోతుంది. సో ఇంకోండి ఎంత బాగుంటుందో. అమూల్య అయితే షాక్ అయిపోతుంది అడుగడుక్కి, అబ్బో ఇంత బాగుంది ఏంటి, ఇంత బాగుంది, ఇన్ని లోటస్ ఉన్నాయంటే. ఆ ఫిష్ కూడా ఎంత నిదానంగా, అవి స్లీప్ టైం అనుకుంటా. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు లాస్ట్ టైం నా బ్లాగ్స్లో చూసే ఉంటారు నా ఫాలోవర్స్ అందరూ. ఇఫ్ నాట్ నేను ఆ వీడియోస్ పెడతాను, మీరు హాయిగా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అలా టీవీలో పెట్టుకొని కూర్చోండి. చాలా నచ్చుతుంది మీకు. అసలు ఏముంటుంది ఆ గుడి చుట్టూ ఆర్ ఇషా ఫౌండేషన్ లోపలంతా ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా నేను చూపించాను ఆ వీడియోస్లో. సో ఫస్ట్ అయితే మేము చంద్రకొండ వరకు వెళ్ళి కూడా వద్దులేని మళ్ళీ నాకు తహతాలు ఆడుతున్నాను ఒక్కసారన్నా డిప్ చేసి రావాలని, బట్ టైం అస్సలేదు. ఇంకా డైరెక్ట్గా దేవి టెంపుల్కి అయితే అమూల్యని తీసుకెళ్తున్నాను. ఇదిగోండి ఈ కార్నర్లో మీరు జియోగ్రఫీ చూడొచ్చు నెట్లో, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట అమ్మవారి గుడి. నేను వాళ్ళ అఫీషియల్ పేజ్ నుంచి వీడియో తీసి పెడుతున్నాను. సో ఇక్కడ ఆడవాళ్ళే పూజారులుగా ఉంటారనమాట. అండ్ ఆల్సో టెంపుల్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మదర్ అండ్ ఊమ్లో చైల్డ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఒక కార్నర్లో అమ్మవారు ఇలా ఉంటారనమాట. సో చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ హోమ్. అదే చెప్తున్నాను, అదే నా డెఫినేషన్ అయితే అదే. సో దాని తర్వాత అయితే అభిషేకం చేయడానికి మనం ధ్యానలింగ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. మేము వెళ్ళి వచ్చేసాము, అక్కడంతా మనం స్నిపెట్స్ తీయలేము, బయట నుంచి తీస్తున్నాను. ఇంకోటి లోపల అభిషేకం అవుతుంది కనిపిస్తుందా. సో వాళ్ళ చేత అభిషేకం చేయించాను. అక్కడ కూర్చొని కొంతసేపు మెడిటేషన్ చేసుకొని మేము బయటకు వచ్చాము. ఈ బయట కూడా యాక్చువల్లీ మామూలు రోజులు అలౌ చేయరు, స్పెషల్ డే కాబట్టి పర్మిషన్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తున్నారు. అండ్ అరగంట అటు ఇటుగా 2 టెంపుల్స్లో అయితే ఎక్స్పీరియన్స్ నేను మాటలో చెప్పలేను.
అమూల్య వాజ్ సో హ్యాపీ. అది ఏడ్ చేస్తుంది లిటరల్లీ. నాకు కూడా వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ చూసి నాకు అస్సలు అంటే ఇలా లిటరల్లీ కళ్ళు ఇలా వాచిపోయి ఉన్న, ఎవరో కొడితే కూడా అలా ఏడవము. నాకు అంత ఆనందంతో వచ్చిందనమాట. మనం పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్, సాడ్, యాంగర్ ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ దాటినప్పుడు మనకు అన్నీ ఆపుకోలేము కదా. నేను అలాగే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేశాను. దట్ దే ఫెల్ట్ ఇట్. వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళ మాటలు ఉన్నప్పుడు వాళ్ళ ఆనందం చూసి నాకు ఏడుపు వచ్చింది అనమాట. దట్ వాజ్ మై స్టేట్ అప్పుడు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దేవి టెంపుల్ అమూల్య అయితే హారతి చూస్తూ లైక్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ధ్యానలింగ అభిషేకం చేయించడానికి చిన్న ఎంట్రీలోంచి వెళ్తాం అనమాట. ఆ ఎంట్రీలోంచి లోపలికి వెళ్తూ కూడా తలెత్తుతూ ఏంటిది అసలు, వాట్ ఈస్ దిస్ అన్నట్టు వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ అనమాట. నిజంగా ఎవ్రీ సింగిల్ టైం వెళ్ళిన ప్రతిసారి అలా మనకి బాడీ అంతా చెప్పిన ఎవ్రీ టైనీ సెల్ రియాక్ట్ అవుతుంది ఆ అద్భుతానికి. చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ. నా మనసు నిండిపోయింది అనమాట. అమ్మయ్య అంటే వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టైం కదా, వాళ్ళు చూడకపోతే ఎలా అని నా బాధ అనమాట. సో అది నేను కంప్లీట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ టైంకి అయితే బ్యాక్ వచ్చేసాము. కరెక్ట్గా 3:45 అవుతుంది అనమాట. 6 వరకు కదా ఈవెంట్. లాస్ట్లో మళ్ళీ బ్రహ్మముహూర్తం టైం యాక్చువల్లీ మేము కరెక్ట్గా గుడిలో ఉన్నాం. అది కూడా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే మెడిటేషన్ మిస్ అయిపోయాము. సద్గురు గైడ్ చేసి మెడిటేషన్ చేపిస్తారు బ్రహ్మముహూర్తం అరౌండ్ 3:15 ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది మిస్ అయ్యాము. కానీ కరెక్ట్గా 3:10కి మేము ధ్యానలింగ టెంపుల్లో ఉన్నాము. యశ్వంత్ అంటున్నాడు నేను కరెక్ట్గా ఇఫ్ యూ బిలీవ్ తను చాలా చాలా డివోషనల్. ఆ టైంకి నేను కరెక్ట్గా శివుడి అభిషేకం చేస్తున్నాను, లైక్ లైఫ్లో ఎప్పుడు ఈరోజు మర్చిపోలేను. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ మెడిటేషన్ మిస్ అయిపోయిన చిన్న బాధ ఉంది. బట్ అక్కడైతే రైట్ టైంకి టెంపుల్లో ఉన్నందుకు కూడా చాలా హ్యాపీ. సో ఇక్కడైతే సద్గురు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ర్యాంప్ మీద నడుస్తూ. దీని తర్వాత మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది అనమాట. లాస్ట్లో శంభో చెప్తూ ఎండ్ చేస్తారు. బట్ మేము ఫ్యూ మినిట్స్ అంటే అటు ఇటు హాఫ్ అన్ అవర్ ముందైతే స్టార్ట్ అయ్యాం. బికాస్ అందరూ ఒకేసారి డిస్కస్ అయినప్పుడు అంత ఆల్మోస్ట్ 10 lakhs వచ్చారంట. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. సో అందరిని కరెక్ట్గా తీసుకెళ్ళాలని చెప్పి. సో ఇక్కడ బస్సులో మాకు అకామిడేషన్కి అటు ఇటుగా 1.5 hour పడుతుంది. అందరం అసలు పడుకున్నారు కానీ మాకైతే నిద్ర రాదు, మాట్లాడుకుంటూనే ఉన్నాము. అండ్ కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని అలా ఉన్నాం అనమాట. సో తెల్లారుతుంది. అప్పుడు రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. లాస్ట్ టైం అయితే 6 వరకు ఉన్నాం. బికాస్ మనకి అకామిడేషన్ విత్ ఇన్ ఫౌండేషన్ దగ్గరలోనే వచ్చింది. అందుకని అప్పుడు చివరి వరకు ఉన్నాం. సన్ రైజ్ అవుతున్నప్పుడు చూసాం అనమాట. ఇప్పుడు అక్కడ మిస్ అయ్యాం. బట్ ఇంకా తప్పదు, ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వాలి. సో రూమ్కి అయితే వచ్చేసి పడుకున్నాం. ఇంకా ట్రిప్ అనుకున్నట్టు జరిగింది. చాలా చాలా వీళ్ళకైతే అసలు అనుకోని కూడా జరిగాయి. వాళ్ళు ఊహించలేనట్టు చాలా అద్భుతంగా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ హార్ట్ ఈస్ ఫుల్. సో ఏంటంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత బాగా ఇదయ్యానో అంత వైబ్ అయ్యాను. లేదా ఐ డోంట్ నో వర్డ్ కరెక్ట్గా ఏం వాడాలో కూడా. రెసిప్రొకేట్ అవుతాం అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్కి. సో సడన్గా సో అంతే వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. అదంతా వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఆరా అంతా మ్యాజికల్గా ఉంటుంది అంటే ఎనర్జీ. సో అదంతా మహాశివరాత్రి రోజు ఇట్స్ లైక్ పీక్. నేను సద్గురు అదే అంటున్నారు, ఓషన్ అంతా వాటరే లేస్తుంది ఈరోజు, ఇట్స్ ఆన్ హై. సో మీ బాడీలో 70% వాటర్ ఉంటుంది. వై కాంట్ యూ ఎందుకలా ముద్దులో ఉండడం? యూ షుడ్ వైబ్. శివరాత్రి రోజు ఎనర్జీని మనం కాన్షియస్గా ఇష్టంగా మనం పైకి తేవాలి. మన బాడీలో ఎనర్జీని ఆ ఆరాని ఎంజాయ్ చేయాలన్నట్టు. సో అది నేను ఫస్ట్ టైం ఎలా ఎక్స్పీరియన్స్ చేశానో వీళ్ళ కళ్ళల్లో ఆనందం తన్మయత్వం చూడాలని అనుకున్నా. మా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళని మీరు బ్లాగ్లో అంతా చూసుంటారు. అగైన్ నేను ఇప్పుడు ఫీల్ అవుతుంది మాట్లాడుతున్నాను. నాకు వాళ్ళు ఆనందపడడం చూసి లిటరల్లీ నేను ఏడుస్తూ ఉన్నాను అనమాట. నేను ఫస్ట్ నేను కలర్ చూసినప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలేదు. మీ ఇద్దరూ అలాగా ఆనందపడిపోతుంటే చాలా జీవితానికి ఒకళ్ళని ఆనంద పెట్టి చచ్చిపోయినా పర్లేదు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే గుడికి వెళ్ళడం వల్ల నాకు కంప్లీట్ అయింది. నా ఆశ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మా ఫ్లైట్ టైం అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 20 నిమిషాలు లేట్. హోటల్లో వచ్చి మనం గెట్ లాస్ట్ అనక ముందే బయటకు వెళ్ళిపోతాం. సో దట్స్ ఆల్ గైస్. మోస్ట్లీ ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తాం. ఇంకా మేము హాయ్ కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేస్తాం. సో బాయ్. యశ్వంత్ తరపున కూడా బాయ్. ఏమే విజయ్ దేవరకొండ కూడా అలాగే అన్నాడు. ఆ వీడియో నుంచి వ్యూస్ రావడం ఆగిపోయింది. మీరు చూసేవాళ్ళు మనస్ఫూర్తిగా చూసే హ్యాపీ ఫీల్ అయితే చాలు. అండ్ మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి. సో వాట్ యూ కెన్ సీ ఈ బ్లాగ్లో అనేది మొత్తం చూసుంటారు కదా,
ఐ టాక్ వాయిస్ ఓవర్లు ఇంకా చాలా మాట్లాడి ఉంటాను. హోప్ యూ లైక్ ఇట్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి అండ్ ఐ విల్ బీ బ్యాక్.